తిరుమలలో ఈ క్యూ లైన్లలోకి వెళ్ళాక అక్కడ లోపల ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా అల్పాహారం అంటే ఉదయం టిఫిన్ అయినా మధ్యలో స్నాక్స్ అయినా పాలైనా అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే అందిస్తుంది, ఉచితంగానే అందిస్తుంది. భోజనాలు అంటే పులిహార దద్దోజనం అట్లా ఉట్టి అన్నము కూరలు ఇట్లాంటివి కాకుండా అవి అరేంజ్ చేస్తుంది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి, అన్నదానంలో ఉన్న వాళ్ళకి అవన్నీ అందిస్తుంది. అన్నము కూరలు అవన్నీ ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇవి అందిస్తుంటారు. అది ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు కూడా పాలతో సహా అందిస్తారు. అయితే మామూలుగా జిహ్వ చాపల్యం ఉంటుంది కదా, ఇంకేమైనా తినాలని కోరుకుంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ క్యూ దాన్ని ఏమంటారు ఒక హాల్ లాగా ఏర్పాటు చేసి ఉండేటటువంటి వాటిట్లలో మాత్రం అమ్మడానికి వీల్లేదు. కానీ మనం హాల్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ముందుకు పంపిస్తూ ఉంటుంటారు కదా, అట్లా పంపించే టైంలో ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో నుంచి వచ్చి కొంతమంది ఇవి అమ్ముతూ ఉంటారు. ఏది మన తినుబండారాలు అమ్ముతూ ఉంటుంటారు, అవి కొంతమంది కొనుక్కుంటుంటారు. అది సాధారణంగా పట్టించుకోరు ఎవరు కూడా, అది పట్టుకోవడం కూడా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ క్యూ లైన్ లోపలికి వచ్చి చిప్సు జ్యూసు లాంటి అమ్ముతున్నటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో పెద్ద చర్చ ఆరంభమైంది, అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది బయట నుంచి అమ్మచ్చు కానీ లోపల అమ్మడానికి రూల్స్ ఒప్పుకో. మరి ఎట్లా జరిగింది అన్నటువంటి దాని మీద ఇప్పుడు ఎవరో వీడియోలు తీస్తే వాళ్ళ మీద టీటీడీ విజిలెన్స్ వాళ్ళు దాడికి దిగుతున్నారని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. బట్ అసలు లోపల వీడియో తీయడం కూడా కుదరదు, ఫోన్లు బయట ఇచ్చేసి రావాలి. అసలు ఏం జరుగుతుంది అక్కడ అన్నది తేలాల్సి ఉంది.